అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖితా సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను పొద్దున ఫస్టు 2 బిందెలు తీసుకొని వచ్చేసిన బయటికి. ఎందుకంటే మా పెద్దోడు చికెన్ పొడి ఉంటుంది కదా, అది నీళ్ళలో బాగా మొత్తం కలిపేసినాడు పెద్దదానికైతే. అందుకోసం అని చెప్పి తాగేకి నీళ్ళు లేకుంటే ఫస్ట్ నీళ్ళు పట్టుకుంటున్నా. నేను రోజు పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ నిదానంగా పట్టుకునేదాన్ని. కాకపోతే ఇవాళ నీళ్ళు తాగేకి లేవనేసి ఫస్ట్ నీళ్ళైతే పట్టేస్తూ ఉంటున్నా. నేను వాయిస్ ఇచ్చేటప్పుడు వాయిస్ కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అవుతూ ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఇంకా ఈ పిల్లలతో ఇంట్లో పనులు చేసుకోవడానికే నాకు టైం సరిపోతుంది. కనీసం మొహం కడుక్కునే దానికి కూడా టైం లేదు. కడుక్కునే లోపల ఇంకేదైనా పని చేసుకోవచ్చులే అనుకొని నేను అట్లా చేసుకుంటా గట్లే గడిచిపోతూ ఉంది. ఇంకా నీళ్ళు వచ్చేసినాయి కదా అని మిషన్లో కూడా గుడ్డలు వేస్తున్నా. నేను 2 డేస్కి ఒకసారి బట్టలు వేస్తా. ఎందుకంటే మా ఆయన డ్రైవింగ్కి వెళ్తాడు కదా, పొద్దున ఒక జత ఇంకా సాయంత్రం ఒక జత అయితే ఇప్పేస్తాడు. ఇంకా పిల్లలవి నావి అందరివి ఉంటాయి. అందుకని చెప్పి నేను ఎక్కువ పడకముందే 2 రోజులకు ఒకసారి అయితే వాష్ చేసేసుకుంటా. ఇంకా బట్టలు ఉతికేసినట్టు ఉంటే ఇంకా అవి ఆరబెడతా ఉన్నా. నేను బట్టలు సపరేట్గా వేస్తాను అనమాట. అంటే నావి ఒకసారి, పిల్లలు ఒకసారి, మా ఆయన ఒకసారి, మా మామ ఒకసారి అట్లా వేస్తా. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేయకూడదు అనేసి ఇంటి దగ్గర మా అవ్వ అయితే చెప్పింది. అందుకనేసి గర్ల్స్వి వేరే ఉండాలి, బాయ్స్వి వేరే ఉండాలి అని. ఇంకా పొద్దున్న మా పెద్దోడికి టిఫిన్ తీసుకొని వచ్చి తింటా ఉన్నాడు. వాడు వాళ్ళ నాన్నతో కూడా ఫస్ట్ పొద్దున పోయి తినేటివే తెచ్చుకుంటాడు. కాకపోతే ఇంట్లో అన్నం లేనప్పుడు మాత్రానికి ఇడ్లీ తెచ్చుకుంటా ఉంటాడు. ఈ ఎండలకి సద్దన్నమే బెస్ట్, అదే పెట్టాలి వాడికి. మా చిన్నోడైతే ఏదైనా కూడా తినేస్తాడు. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నా. ఇంకా పొంగొచ్చినాయి, ఇంకా ఉడికితే వంపేసుకోవాలి. ఇంక అంతలోపల దోశకి బియ్యం పోద్దాంలే అనేసి బియ్యం తీస్తున్నా. దాంతో బియ్యము, ఉద్దిపప్పు, ఇంకా శనగబాళ్ళు ఉంటాయి కదా, అవి అయితే వేసుకున్నా. ఇంకా ఉంటే అటుకులు, ఇంకా మెంతులు అవన్నీ వేసుకుంటారు. నేనైతే అవే వేసిన. ఇంకా బయటకు వచ్చేసరికి మా నాని అయితే బాగా నీళ్ళల్లో తడిచేసినాడు. నీళ్ళుంటే చాలు వాడికి, ఇంకా బాగా ఆడుకుంటూ ఉంటాడు. నీళ్ళంటే బాగా ఇష్టం నానికి. ఇంకా బియ్యం కడిగేసుకుంటా ఉన్నా నేను. బియ్యం అయితే నేను దోశకి పోసినప్పుడు 3-4 సార్లు అయితే కడిగేసుకుంటా. ఎందుకంటే అవి స్టోర్ బియ్యం కదా, దాంతో కొంచెం పురుగులు ఇంకా ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒక 3-4 టైమ్స్ అయితే ఎక్కువ కడిగేసుకుంటా బాగా. దోశకైతే సండే ముందు రోజు అయితే దోశకి పోసుకొని సండే రోజు ఆడించుకొని పోసుకుంటూ ఉంటారు కదా, నేనైతే మాత్రానికి మర్చిపోయి సండే పోస్తున్నా దోశకి. నేను ఒకటి అనుకుంటే అది ఇంకొకటి అవుతూ ఉంటుంది. ఇదే కాదు, ఇంక ఏ విషయంలో అయినా కూడా నేను ఈ పని చేద్దాము అని అనుకుంటాను కదా, అది మర్చిపోతా, మళ్ళీ ఇంకో దానికి పోతా. ఇంక దీన్ని మర్చిపోతా, ఇంక ఇది లేదు, ఇంకా మళ్ళీ మరుసటి రోజు సాయంత్రము అట్లా గుర్తొస్తుంది. నవీన్ అయితే కోటూరు నుంచి కోడిని పంపించినాడు. మామ దాన్ని బాగా పీసులుగా చేసేసినాడు అనమాట కర్రీకి. ఇంకా చికెన్ చేయడానికి బాగా ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదని చెప్పి నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే ఇంట్లో ఫ్రెష్గా చెయ్యి బాగుంటుంది, బయట వద్దు అనేసి అంటే ఇంకా నేను బాగా వాష్ చేసి ఇంకా పీసులుగా కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తూ ఉన్నా ఇంట్లో. నేనేంటంటే చికెన్ డైలీ చేస్తూ ఉంటా కదా, అందుకోసం అని చెప్పి ఎప్పుడు రొటీన్గా లేకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తూ ఉంటా. ఒకటే లాగా తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి నేను డిఫరెంట్గా చేస్తూ ఉంటా. నేను అట్లా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను కదా, అది నాకు నేను ఏ స్టైల్లో చేస్తే నాకు నచ్చుతుందో అన్ని వెరైటీస్లో ఆ డిషే నేను బాగా
చేసుకుంటా ఎక్కువ సార్లు. ఒకవేళ బాగాలేదనుకో దాన్ని ఎక్కువ చేయను, స్కిప్ చేసేస్తా. చికెన్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతూ ఉంటారు. నేనైతే నాకు నచ్చినట్లు నేను చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇవి చేయడం రాదు. ఏమంటే ఇంక నేను మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయనకి కాల్ చేసి ఎట్ట చేయాలో ఏమో అనేసి అడుగుతూ ఉంటా. ఆయన చెప్తా ఉంటాడు, నేను చేస్తా. మా ఆయనకు కొంచెం వంట టచ్ ఉందనమాట, బాగా చేస్తాడు. అందుకోసం అని చెప్పి నేను ఆయన్ని అడుగుతాను. ఇంకా చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామని చూస్తే ఇంకా ఇంట్లో కొబ్బరి లేదు. ఇంకా నేను ఇంట్లో కొబ్బరికాయ ఉంటే ఒకటి దాన్ని పగలగొట్టిన, ఇంకా నీళ్ళు సపరేట్ చేసా. ఇంకా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఎండి కొబ్బరి ఉంటుంది కదా, అది ఉంటే వేసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి. పచ్చి కొబ్బరి ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, ఇంకా గ్రేవీ కూడా బాగా వస్తూ ఉంటుంది. కొంతమంది కొబ్బరి తినరు, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. బాగా గ్రేవీ కావాలి, టేస్ట్గా ఉండాలి అనుకుంటే వేసుకోండి. నేను ఇంత విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే, మొదట్లో మనకు కూడా చికెన్ చేయడం రాదు కదా, అందుకని నాకులాగా ఎవరైనా ఉంటారేమో నేర్చుకుంటారు అనేసి చెప్తా ఉన్నా. మనం కూడా అంత ఏం లేదు, కాకపోతే వీడికి వచ్చిన తర్వాతే. ఇంకా ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా 2 కట్ చేసుకొని దాన్ని కూడా బరగ్గా పెట్టుకోవాలి. ఎక్కువ పేస్ట్ లేకుండా కొంచెం బరగ్గా వేసుకుంటే బాగుంటుంది. దీనికి కూడా గ్రేవీ ఉంటుంది. నాకు ఏ వంటలు రాకపోయినా కూడా నేను ఫస్ట్ యూట్యూబ్ చూసే నేర్చుకున్నా. రాకపోతే నవీన్ అడుగుతా, నవీన్ కూడా తెలియకపోతే ఇంకా నేను యూట్యూబే చూస్తా. ఇంక ముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి, అది ఇంకా ఆనియన్స్ 2 వేసేసుకొని ఇంకా 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఎక్కువగా ఉడికిన తర్వాత కాకుండా మనం పెట్టిన ఒక 2-3 మినిట్స్ కలర్ చేంజ్ అవుతుంది కదా చికెను, అప్పుడు వేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ మెత్తగా ఉడికిపోతే చికెన్ పీసులుగా పోతుంది, బాగుండదు. నాటుకోడి అయితే ఓకే, ఇదైతే మాత్రానికి కొంచెం మెత్తగా పోతుంది. దాంతో నీళ్ళు కూడా వేయకూడదు, మనం కడిగిన నీళ్ళే ఉంటాయి కదా, అవే సరిపోతాయి. ఇంకా 2 టమాటాలు అయితే చిన్న సైజులుగా పీసులుగా కట్ చేసుకొని ఇంకా వేసుకోండి. అందులో మసాలాలు అయితే వేసేసుకోవాలి. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా వేసుకొని బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 సార్లు కలుపుకొని ఇంకా మూత పెట్టుకోండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో చికెన్ మసాలా వేసుకోండి. ఇంకా అది కూడా బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోండి సరిపడినంత మీకు. ఇంకా అప్పుడే మీకు నీళ్ళు గ్రేవీకి ఎంత కావాలో చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని వేసుకోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. పిల్లల కోసం 2 గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నా, రోజు చికెన్ తినకూడదు కదా అనేసి. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా బట్టలు కొన్ని మడత పెడతా ఉన్నా. ఇంకా చాలా ఉన్నాయి, పిల్లలతో అయితే ప్రస్తుతానికి మడత పెడతా ఉన్నా. ఇంకా అవి కూడా మా నాన్న మడత పెట్టుకోకుండా వచ్చి వాళ్ళలో కూర్చున్నాడు. ఎందుకో ఈరోజు బాగా అలసిపోయినట్టుగా ఒళ్ళు హెడేక్గా ఉంది. ఇంకా సాయంత్రం మంచాలు అవన్నీ తీసేసుకొని ఇంకా కసువు దోసుకుందామని అనుకున్నా. ఇంకా ఇల్లు కూడా తుడవాలనుకున్నా, ఎందుకంటే ఇంకా రేపు సోమవారం కదా, గుడికి వెళ్ళేసిద్దాము అనేసి అనుకున్నా. కానీ పొద్దున్న వెళ్ళాలంటే ఇంకా మంచి ఎక్కువ ఉంటుంది, పిల్లలకి స్నానం చేపించి ఇంకా అంత చీకటితో వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా వస్తుందని ఇంకా సాయంత్రం పోదాంలే అని అన్నాడు మా ఆయన. ఇంకా అందుకని సరేలే అయితే ఇంకా ఇల్లు రేపు పొద్దున అట్లా తుడుచుకోవచ్చులే ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అని అన్నట్టు ఇంకా ఇల్లు ఒక్కటే ఊడ్చేసుకున్నా. గుడికి వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి, ఇంట్లో పనుల వల్ల కానీ హెల్త్ పరంగా కానీ ఏదో ఒకటి. ఈసారన్నా ఖచ్చితంగా పోవాలని అయితే నేను గట్టిగా అనుకున్నా. ఇద్దరికి స్నానం చేయించేసి వాళ్ళని రెడీ చేయించేసి నాని నిద్రపిచ్చేసుకున్నా. ఇంకా ఈశాన్ అయితే ఇంకా బయట ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ నైట్కి అయితే కన్నా రోజు చికెన్ తిని బోరు కొట్టింది, ఇంకా నేను లివర్ తెచ్చుకుంటా కర్రీ చెయ్యి అని అన్నాడు. ఇంక సరేలే తీసుకొని రా చేస్తాలే అని చెప్పిన.
ఎట్లా చేస్తావు అని అన్నాడు. ఎట్లా చేయాలి అని నేనే అడిగిన. ఏమో నాకు తెలీదు, టేస్ట్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి అని అన్నాడు. సరేలే అని ఏదో నా తెలివితేటలన్నీ ఉపయోగించి ఎలాగోలా కింద మీద పడైతే చేసేసిన. దీంతో నార్మల్గా అయితే చపాతీ చేసుకోవాలని ఉండే, కాకపోతే ఓపిక లేదని చెప్పేసి జస్ట్ కర్రీ మాత్రానికే చేసిన. కర్రీ అయితే బాగానే ఉన్నింది అంట, బాగా తినేసి చెప్పినాడు బాగా నచ్చింది అనేసి. అర్థం చేసింది కూడా ఇట్లనే కదా ఉండేది అని అనుకుంటారేమో, కాకపోతే కొంచెం డిఫరెంట్. అది వేరు ఇది వేరు. చూడ్డానికైతే నేను వీడియో క్లిప్స్ అయితే మాదిరి యాడ్ చేసిన, కాకపోతే డిఫరెంట్. ఇంకా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయాల. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయండి మరి.